ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల దగ్గర దాటినప్పటికి కూడా ఇంకా వెనుకబాటుతనం బలహీన వర్గాల్లో ఉంది. దానికి గల కారణాలు మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఒక మంచి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యల మీద పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక చక్కటి కమిటీని మనం ఒకటి ఏర్పాటు చేసుకుని సమస్యలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పరిష్కారం చేయడానికి మా వంతు కృషి మేము అందరూ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది రాజ్యాధికారం అని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నా. 2019 నుంచి 2024 మధ్యలో ఇందాక బీదా మస్తాన్ రావు గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాలకి మొట్టమొదట స్థానిక సంస్థలో రాజకీయ రిజర్వేషన్ కల్పించింది ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని గుర్తు చేస్తాను. మరి దాన్ని 34% వరకు తర్వాత వచ్చిన పాలకులు తీసుకెళ్తే ఒక ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టులో కేసు వేయించి 34% నుంచి 24% తీసుకొస్తే ఇవాళ మనం దాన్ని మళ్ళీ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మళ్ళీ మనం సుప్రీంకోర్టులో గట్టిగా మన వాదనలు వినిపించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని మళ్ళీ రేపు 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూనే అప్పటికి మళ్ళీ మనం 34% రిజర్వేషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.